రేషన్ కార్డులపై సర్కార్ ఫోకస్, కొత్తవి జారీ చేసేందుకు కసరత్తు, మొదలైన అప్లికేషన్ల పరిశీలన, మహిళా సంఘాలకు బాధ్యతలు, ఇంటింటి సర్వేతో అర్హుల గుర్తింపు, ఎన్నికల కోడ్ ముగియడంతో అన్ని జిల్లాల్లో ప్రారంభం. కొత్త రేషన్ కార్డుల జారీపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అభయహస్తం దరఖాస్తుల్లో అర్హులను గుర్తించడంపైన ఫోకస్ పెట్టింది. ఇంటింటి సర్వే చేసి అర్హులను గుర్తించాలి అని జిల్లాల అధికారులకు పౌర సరఫరాల శాఖ ఆదేశించింది. ఈ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించినట్టుగా తెలుస్తున్నది. ఈ అధికారిక ప్రకటన రాకపోయినా మౌఖిక ఆదేశాలతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతున్నదట. ఆధార్ రేషన్ కార్డు లింకు గడువును పెంచిరట. సెప్టెంబర్ 30 వరకు అవకాశం. ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్. సో ఇట్లా రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం ఒక అడుగు ముందుకేస్తున్నట్టు కనబడతా ఉన్నది. కార్డులు జారీ చేయాలన్న దాంట్లో ఉన్నదట. ఇప్పుడు బేసిక్గా హైదరాబాద్లో ఉంటారు చాలామంది, ఎక్కడో ఒక దగ్గర కార్డు అడ్రస్తో తీసుకుంటారు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు. అందులో భాగంగానే కదా రేషన్ ఎక్కడైనా ఏ రేషన్ షాప్లో అయినా తీసుకోవడానికి అవకాశం కల్పించింది. సో మరి ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు ఉండరు కదా. మరి మీరు ఏ అడ్రస్తో అయితే ఆ రేషన్ కార్డు ఉందో ఆ అడ్రస్కి వెళ్తే వాళ్ళు ఉండరు అక్కడ. మరి దానికి ఎట్లా? సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఏ రకంగా చూస్తారన్నది చూడాలి. ఇది మొత్తం మహిళా సంఘాలకు బాధ్యత అప్పగించిరట. కొత్త రేషన్ కార్డుల జారీపైన రాష్ట్ర సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అయితే ఇది ఓన్లీ న్యూ రేషన్ కార్డ్స్ అట. అర్హులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో అప్లికేషన్ల వడపోత కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. జిహెచ్ఎంసీ పరిధిలోని 3 జిల్లాల్లో ఇంటింటి సర్వే చేయాలని పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారులను ఆదేశించగా మిగతా జిల్లాల్లో మహిళా సంఘాలకు బాధ్యతలు అప్పగించిందట. దీనిపైన అధికారిక ప్రకటన రాకపోయినా మౌఖిక ఆదేశాలతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జరుగుతున్నట్టుగా సమాచారం. దీంతో గ్రామాల్లో అర్హులను తేల్చేందుకు మహిళా సంఘాల ద్వారా వివరాలు ఆరా తీస్తున్నారట. లక్షలాది దరఖాస్తులున్నాయి. 6 గ్యారంటీల అమలు కోసం కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన ప్రోగ్రాం నిర్వహించి అభయహస్తం పేరిట దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో కొత్త రేషన్ కార్డు కోసం లక్షలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో ఇటీవల మంత్రివర్గం సమావేశమై ఈ విషయం మీద చర్చించింది. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం విధి విధానాలు రూపొందించినట్టుగా అధికారులు తెలిపారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అర్హుల గుర్తింపు ప్రక్రియను మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతుండగా ఆధార్ రేషన్ కార్డు లింకు గడువును కేంద్రము సెప్టెంబర్ 30 వరకు పెంచింది. ఈ ప్రక్రియ పూర్తయితే బోగస్ కార్డులు ఉంటే వెళ్ళిపోతాయని ప్రభుత్వం భావిస్తుంది. వలస వెళ్లిన వారిలో ఆందోళన. రేషన్ కార్డులు, మిషన్ భగీరథ కనెక్షన్లపైన అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే మొదలుపెట్టిరట. అయితే వలస వెళ్లిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి నిమిత్తం గ్రామాలు వదిలి పట్టణాల్లో ఉంటున్న తమకు రేషన్ కార్డుల సర్వే సంగతి తెలియట్లేదని, మౌఖిక ఆదేశాలతో చేపట్టిన సర్వేల్లో తమ అప్లికేషన్ వివరాలు సక్రమంగా నమోదు చేయకపోయినా, తమను పరిగణలోకి తీసుకోకపోయినా తాము నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. సో ఇది ఏమాత్రం తేడా వచ్చినా చాలామంది ఇబ్బంది పడతారు. సో